కొత్త ప్రాజెక్టులను తలపెట్టి పాత ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ అవసరాలను తీర్చవు కాబట్టి కొత్త ప్రాజెక్టులను తలపెట్టి వాటి కోసం నీటి కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన వాదనను ఎప్పటికెప్పుడు వినిపిస్తూనే న్యాయబద్ధంగా రేపు తేలేటువంటి నీళ్లు ఎన్నిదేళ్ళ అందుకు పరిమితమైనటువంటి పద్ధతిలోనే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు డిండి కానీ మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఉత్తరాన గోదావరి నది మీద కాళేశ్వరం కానీ మరి కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డిని దాదాపు 85-90% పనులు పూర్తి చేసుకున్నాం. రిజర్వాయర్లన్నీ కూడా నింపుకోవడానికి సన్నద్ధమైనాం. ఒకవైపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇంకోవైపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ పులిచింతల కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళే మళ్ళీ పులిచింతల తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పాలన ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్టులు పొందింది వాళ్ళే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందుకు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అనేక కేసులు వేసినారు. కానీ వాళ్ళ నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు? పాలమూరు రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్, ఫలితం ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలేనటువంటి దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నారు. ఒకవైపు సహకరించని కేంద్రం మన నీటి వాటా తేల్చకుండా 9.5 ఏళ్లైనా సరే కృష్ణా నదిలో ఆంధ్ర తెలంగాణ వాటాను పంచకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు, వీటన్నింటినీ అధిగమిస్తూ మనం ముందుకు పోయి పాలమూరు రంగారెడ్డిని రాష్ట్ర సొంత నిధులతో మనం దాదాపు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రవాహ కాలువలు తవ్వుకుంటే ఈ స్థితిలో హలో ఈరోజు ఆర్కెస్ట్రా సైలెన్స్ ఒక పెనుముప్పును, ఒక ప్రమాదాన్ని తెలంగాణ ప్రజల యొక్క జీవన్మరణ సమస్య అయినటువంటి కృష్ణా నది జలాల మీద ఒక గొడ్డలి పోటు లాంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అదేంటంటే నీటి వాటా తేలే వరకు మన అజమాయిషిలో ఉండే నాగార్జున సాగర్, ఆంధ్ర అజమాయిషిలో ఉండే శ్రీశైలం పర్మనెంట్ గా నీటి వాటా తేలే వరకు ఇది కొనసాగాలని చెప్తా ఉంటే కేసీఆర్ 9 ఏళ్లు దాన్ని కాపాడుతా వస్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన మొన్న జనవరిలో 17వ తేదీ నాడు కేంద్రంలో జరిగినటువంటి మీటింగ్ లో ఆంధ్ర తెలంగాణ 2 పార్టీలు ఒప్పుకొని వచ్చినాయి. ఏం ఒప్పుకొని వచ్చినాయి? ఈ కృష్ణా ప్రాజెక్టులను వాటి కింద ఉండే మొత్తం అవుట్లెట్స్ ని కేఆర్ఎంబి పరిధికి ఇవ్వడానికి, మన రాష్ట్రం యొక్క హక్కుల్ని వాళ్ళ చేతిలో పెట్టడానికి అంగీకరించి సంతకాలు పెట్టేసి వచ్చినారు. ఇవాళ సంతకాలు పెట్టిందే గాక మేమేం పెట్టలేదు, కేసీఆర్ అంగీకరించిండని చెప్పి వైపు మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళ శాసనసభలో ఏ రకంగా మళ్ళీ తీర్మానం పాస్ చేస్తారు. ఒకవేళ కేసీఆర్ అప్పగించి ఉంటే మీరు శాసనసభలో తీర్మానం ఎందుకు చేయవలసి వస్తుంది? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణా జలాలే కాదు, వాళ్ళు ఇచ్చిన ఏ హామీలను అమలు చేసే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు, ఆ ఉద్దేశం వాళ్ళకి లేదు. దురదృష్టం ఏంటంటే ఒకనాడు మన నీళ్లను, మన రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పినారు, ఆంధ్రలో కలిపేసినారు. ఇవాళ మనకు ఉండేటువంటి రాష్ట్రం అయినాక కూడా మనకు ఉండేటువంటి కృష్ణా జలాల మీద మనకున్న హక్కును కృష్ణార్పణం చేసి ఆంధ్రకు అప్పచెప్పేటువంటి కుట్రమన్నారు. దీన్ని బహిరంగపరిచి తేటతెల్లం చేసి ప్రజల్లోకి తీసుకుపోవడం కోసమే మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికే ఇవాళ నల్లగొండ వేదికగా ఈ శంఖారావాన్ని మోగించడానికి కేసీఆర్ గారు మరోసారి మీ ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతించి ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు.
వద్దురే అరే తండు గదిలే రో జై బోలో ఏ కండువలు తీయాలందరూ కండువలు తీయాలందరూ తీయే తండు గదిలే అన్న అందరి కండువలు తీయాలి ఎవరి కండువలు టోపీలు చేతులలో ఉండాలి అందరికీ గాలిలో తిరుగుతూనే ఉండాలి పాట అయిపోయాక సార్ వస్తాను ఇంకొక 5 నిమిషాలలో అన్న బిల్లింగ్ మీద వెళ్ళాక అరే తండు గదిలే రో జై బోలో సియారు తండు గదిలే రో బోలో జై కేసీఆర్ తండు గదిలే రో జై బోలో జై కేసీఆర్ తండు గదిలే రో ఏం అర్థమైంది ఇక్కడ సెక్యూరిటీలో పంపించాలన్నా ఉద్యమించే తండు గదిలే అన్న ఎవరైనా పెద్ద మనిషి రండి. జై కేసీఆర్ అన్న, మీరు దూరం ఉండండి. జై బోలో జై కేసీఆర్ తండు గదిలే జై బోలో జై స్నేహితులు మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి సందర్భంగా మనందరి కరతాళాల మధ్య వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. అలా ఏం మీ జెండలే మీ కండువలే అన్న మీ కండువలు నింపుని మీ కండువలు ఎత్తాలి జలాల పరిరక్షణ హక్కులకై చలో నల్గొండ పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ జాతిపితకు ఈ నల్గొండ గడ్డ నుంచి గులాబీ సైనికులు తెలంగాణ రైతాంగం అంతా కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. అన్న కళాకారుల వేదిక మీద ఇతరులంతా దిగిపోలే ప్లీజ్ సహకరించాలన్నా అన్న కళాకారుల వేదిక మీదకి ఎక్కుతున్న వాళ్ళంతా బయటికి వెళ్ళిపోవాలి ప్లీజ్ దిగిపోవాలి అన్న కళాకారుల వేదిక మీదకి ఇతరులు ఎవరు రావద్దు అరే ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ ఊరు ఊరు ఒక్కటై ఉద్యమించరో జై బోలో జై కేసీఆర్ ఏ ఉద్యమించరో ఆర్కెస్ట్రా జై బోలో జై కేసీఆర్ అన్న సౌండ్ ఎందుకు బంద్ చేసినవే ఆగు తమ్మి ఒక్క నిమిషం ఆగండి అన్న ఒక్క నిమిషం అన్న వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అరవకండి ఈ పక్కన వేదిక మీదకి ఎక్కుతాను ఒకటే పోరాటం చేస్తారు ఏందబ్బా మీ బాధ ఏంది హలో బ్రదర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణకై